ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో ఈరోజు కూడా ఒక మంచి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ తో ఇద్దరు పార్టిసిపెంట్స్ 2 రకాల వంటలు చేయాలి. మరి చూద్దాం ఏముంది ఇందులో. ఓకే, అలసందలు బొబ్బర్లు అన్నీ అంటారు. సో మసాలా కూరలు చేయొచ్చు, స్నాక్స్ చాట్ ఐటమ్స్ లాంటివి చేయొచ్చు. సో చూద్దాం మరి అలసందలతో ఎవరు ఎలాంటి ఐటమ్స్ చేస్తారో. ఎవరు చేస్తారు? రండి. హాయ్, మీ పేరు? సువర్చల. మీ పేరండి? ప్రియాంక అండ్ సువర్చల. అలసందలు ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? చేస్తుంటారా అలసందలతో? ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? ఏం మాట్లాడలేదు ఏంటి, చేయరా? సో ఇప్పుడైతే రెడీ అయ్యారు. స్నాక్స్ అన్ని చేస్తారా? ఓకే, సరే. ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? సువర్చల, ప్రియాంక ఇద్దరు ఆలోచనలు పడ్డారు. నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, ఏం చేస్తారు? అలసందలతో కచోరీ చేస్తారా? స్నాక్ ఐటమ్. ఓకే. సో అలసందల కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. అలసందల కచోరీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అలసందలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, బ్రెడ్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, సోంపు 1 టీ స్పూన్. అలసందల కచోరీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, ప్రియాంక గారు స్టార్ట్ చేద్దాం. సో కచోరీ అంటే ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా. వేరే ప్యాన్ పెట్టుకుందామా? పెట్టుకుందాం. కొద్దిగా నూనె వేసుకోవాలండి. మీరు వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చెప్తూ వేసారంటే అందరికి బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు. కొంచెం అది వేగాక కొంచెం సోంపు వేసుకోవాలండి. ఓకే. కచోరీ అంటే మనకి సోంపు ఉంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ లోపల స్టఫింగ్ లో తింటున్నప్పుడు అది మంచి టేస్ట్ ఇస్తుంది. అందుకని కొంచెం వేసుకోవాలి. ఓకే. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చగా చేసారా? కొంచెం అది వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పుదీనా. ఓకే. సోంపు ఫ్లేవర్, అలాగే పుదీనా కూడా. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్క. ఓకే. సో రెగ్యులర్గా అంటే ఈ కచోరీలు చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తూ ఉంటాం ఎప్పుడైనా. ఓకే. అంటే కచోరీలు చేయాలంటే కొంచెం టైం కావాలి కదా. స్టఫ్ చేసుకోవాలి, అవి చక్కగా వేయించుకోవాలి. అండ్ మనకి సరిగ్గా కుదరకపోతే బయట ఉన్నట్టు అవి అలా రావు. సో మైదా ఆల్రెడీ తడిపేశారండి? అవునండి. కొంచెం కొద్దిగా ఉప్పు నూనెతో కలిపేసారు. సో దీనికి పిండి కొంచెం నానితే బాగుంటుంది, బాగా పొంగుతాయి అవి. అందుకని. ఓకే. కొద్దిగా బంగాళాదుంప. జనరల్గా మనకు కచోరీలు అంటే ఈ పెసరపప్పు వీటితో చేస్తుంటారు కదా ఎక్కువ. సో మీరు ఇక్కడ మొత్తం అలసందలు తీసుకున్నారు కాబట్టి కొంచెం వెజిటేబుల్ స్టఫింగ్ ఇస్తున్నారు అనమాట లోపల. ఓకే. నెక్స్ట్ బ్రెడ్. ప్రియాంక గారు, ఇందులో బ్రెడ్ ఎందుకండి? అంటే అది ముద్దగా రావాలి కదండి. ఓ, స్టఫింగ్ ముద్దగా రావడానికి బ్రెడ్ వేస్తున్నారా? బైండింగ్ కోసం కొద్దిగా బ్రెడ్ అన్నమాట. అయినా ఎలాగో పిండిలో పెడితే అది బయటికి రాకుండానే ఉంటుంది కదా. బ్రెడ్ వేస్తే అంటే అది స్వీట్ బ్రెడ్ తీసుకుంటున్నారు కదా. టేస్ట్ ఏం మారదండి. ఏం మారదా? మరి ఇంకెందుకు అప్పుడు? నెక్స్ట్ ఏం వేస్తున్నారు? గరం మసాలా. ఈలోపు ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవచ్చా? ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది కదా. ఓకేనా? కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగిన. సో ఇందులో ఆయిల్ వేసేస్తావా? సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంతేనా? సరిపోతుందా? ఓకే. ఓకే. నెక్స్ట్ అండి అలసందల పేస్ట్. అలసందల పేస్ట్ లో చేసేసారా? నానబెట్టి ఉడికించేసారా? ఓన్లీ నానబెట్టి ఉడికించలేదు. ఓకే. కొద్దిగా కచ్చా పచ్చగానే ఓకే.
ఓకే, సరిపోతుందా ప్రియాంక గారు అలాగా? సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుదాం ఇందులో. పిండేసేయండి. నిమ్మరసం పిండుతున్నారా? అవునండి. ఓకేనా? ఓకే, స్టఫింగ్ రెడీ కదా? స్టఫింగ్ రెడీ అండి. ఇంక ఇప్పుడు ఇది ఒత్తుకోవటమేనా? అంతే. హీట్ ఏమన్నా కావాలా మీకు? హీట్ ఏం అక్కర్లేదండి, చేత్తో చేత్తో. వచ్చేస్తారా? ఓకే. సో పిండి కొంచెం మనకి నానితే చక్కగా మెత్తబడి మెత్తగా పడి మనం క్లోజ్ చేసుకోవడానికి అంతా కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా కదా? వస్తుంది. ఓకేనా? ఓకే. అంత చిన్న సైజులో చేస్తారా? ఈ స్టఫ్ పెట్టేసి కొంచెం కొంచెం జాగ్రత్త, press చేయి కాలుతుందేమో. సో క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఇది స్ప్రెడ్ చేస్తారేమో, జాగ్రత్త. చపాతీ పీట తెచ్చినా మీకు దాని మీద పెట్టుకొని చేస్తారా? అక్కర్లేదు. అక్కర్లేదా? ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకున్నా పర్వాలేదు ముందే, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది స్టఫ్ బయటికి రా. మీరు కచోరీలు అని చెప్పేదాన్ని మరి ఇంత బుడ్డు బుడ్డుగా దాన్ని మళ్ళీ ఒత్తుతారా? ప్రెస్ చేస్తాం. చూడండి మీరు చూసి అది మామూలుగానే కచోరీలు అంటే మనకి అంతంత ఉంటాయి కదా. సరే, ఇంట్లో ఇంకొంచెం చిన్నగా చేసుకోవచ్చు, మన ఇష్టం కాబట్టి అది. ఓకేనా? సో ఇవి కొంచెం చిన్న సైజ్ కచోరీలు అనమాట. వచ్చేసింది దీంట్లో. ఓకే, ఇది క్లోజ్ చేసుకోవటం ముందు జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే అంత స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. నేను కచోరీ అంటేనే మనకి చక్కగా షేప్ అదంతా కరెక్ట్గా ఉండాలి కదా. ఓకే, సో ఆయిల్ ప్యాన్ ఇటు మార్చేసుకుందామా? మార్చేస్తాం. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఇవి ఒక్కొక్కటి వేసి వేయించేసుకోవచ్చా? వేయించేసుకోవచ్చు. ఇది మీరు చేసింది వేసేసేనా అందులో? వేసేయండి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అన్ని చేసేసుకొని వేయించేసుకోవటమే కదా. ఓకే, ఇది సరిపోతుందండి, ఇంకా వేగాల? ఇంకొంచెం ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలా? సో దీంట్లో మంచి సాస్ కానీ ఏమైనా పెట్టుకుంటే టమాటా సాస్, కట్టమీట చట్నీ ఇది వేసేయండి. వేసేయండి. ఓకే, మనం పిండి ఇప్పటికిప్పుడు తడిపాం కాబట్టి అది కొంచెం పొంగలేదు. మామూలుగా అయితే ఇది పిండి తడుపుకుంటే ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలి? ఒక 5 hours. ఒక 5 hours అలా నానబెట్టుకుంటే అప్పుడు బాగా షేప్ వస్తాయా? ఓకే. అలాగే ఈ పిండి చుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా బాగా సమంగా చుట్టాలి. ఓకేనా ప్రియాంక గారు? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, రెడీయా? రెడీ అండి. ఓకే, వేడి 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 అలసందల కచోరీ రెడీ. ఓకే ఓకే, మరి వేడివేడిగా అలసందల కచోరీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ అలసందల కచోరీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అలసందల కచోరీ తయారు చేసే విధానం. నానబెట్టిన అలసందలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, సోం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత బ్రెడ్ ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కచ్చపచ్చగా మిక్సీ పట్టిన అలసందలు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ముందుగా కలిపి ఉంచిన పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న అలసందల మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అలసందల కచోరీ రెడీ.